2 మంత్స్ అవుతుందండి నేను స్వీట్లు అస్సలు తినలేదనమాట. ఈరోజు ఎలా అయినా సరే తినాలని చెప్పి వేడి వేడిగా ఉన్న బొబ్బట్లయితే తీసుకున్నా. ఒక 2 కేజీల వరకు. ఎందుకు ఇన్ని బొబ్బట్లు అనుకుంటున్నారా? ఈరోజైతే మా చిన్నోడి బర్త్‌డే అండి. మార్నింగే మంచిగా రెడీ అయిపోయి చూసారా టెంపుల్‌కి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలైతే చేస్తున్నారు. మనం పిల్లలకి పుట్టినరోజు పెద్ద పెద్ద గిఫ్ట్‌లు ఇవ్వకుండా ఇలా మంచిని నేర్పిస్తే చాలని నా అభిప్రాయం. మీరేమంటారు మరి? ఇంకా టెంపుల్ అవ్వగానే ఇంకా స్కూలుకి కూడా వెళ్ళిపోయాడు. మా చిన్నోడైతే అసలు బర్త్‌డే ఎప్పుడొస్తుందా అని చెప్పి తెగ ఎదురు చూసేవాడు. ఎందుకో తెలుసా? ఇలా చాక్లెట్లు, పెన్సిళ్ళు పంచడానికి. వాళ్ళ క్లాస్‌లో చాలామంది పిల్లలు పంచేవారంట. వాడు కూడా పంచుతాను అంటే, సరే నాన్న అని చెప్పా. ఇంకా తమ్ముడు బర్త్‌డే అయితే అక్క కూడా పంచుతుంది చూడండి. తను కూడా సివిల్ ఏసింది. సివిల్ ఎందుకమ్మా యూనిఫామ్ ఎయ్యి టీచర్లు కొడతారు అంటే, లేదు మా టీచర్లకి నేను చెప్తా. మా తమ్ముడు బర్త్‌డే అందుకే వేసుకున్నానని. ఇంకా తన క్లాస్‌లో ఉన్న పిల్లలందరికీ చాక్లెట్లు చకామనిచ్చింది. నాకైతే అర్థం కాలేదు. బాబుదా పాపదా బర్త్‌డే అనేసి. అంతలా అయ్యింది ఈరోజైతే మట్టుగా. నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు. సరస్వతి ఫైనల్‌గా అయితే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ తాతయ్య, నానమ్మతో ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్‌గా అయితే ఈవినింగ్ కేక్ కటింగు అలానే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా మా చిన్నోడి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ ఇచ్చేయండి. హమ్మయ్య! ఈ ఇయర్‌కైతే మట్టుగా మా చిన్నోడి బర్త్‌డే చాలా మంచిగా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. 4th కంప్లీట్ అయ్యి 5 వచ్చిందనమాట. సరే కానీ బర్త్‌డేకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే వీడియో చూస్తున్న వారు కూడా బాబుకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలానే వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్.